హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మా మిన్ను తల్లి కోసం బేబీ పియానో అనేది బుక్ చేసాం. ఎక్కడో కాదండి, మన మీషోలోనే. కాస్ట్ ఫ్రెండ్లీ అండ్ యూజర్ ఫ్రెండ్లీ. ఒకవేళ అది మంచి లేకపోతే రిటర్న్ కూడా పెట్టుకోవచ్చు మనము. అందుకే మీషోలోనే బుక్ చేసాం ఇది. ఈ బేబీ పియానో 3 మంత్స్ నుండి 6 మంత్స్ కిడ్స్కి బాగా యూజ్ అవుతుంది. ఇది 3-in-1 యూజ్ అనుకోండి. బేబీ బ్రెయిన్ డెవలప్మెంట్ కోసమో, వాళ్ళ క్రియేటివిటీ పెంచడం కోసమో, యాక్టివిటీ ఇలా బాగా యూజ్ అవుతుంది అని అనుకుంటున్నా. మా బేబీకి అయితే ఇదే యూజ్ అవుతుంది. మరి మీ బేబీస్కి కమెంట్లో చేసి చెప్పండి. ఈ వీడియోలో ఇది ఎలా అసెంబుల్ చేయాలో కూడా చూపిస్తాము. ఇది పిల్లలకి అలవాటైందనుకోండి, మదర్స్కి చాలా రిలీఫ్. పిల్లల్ని అక్కడ వండుకోబెట్టుకొని మన పని మనం చేసుకోవచ్చు. ఇందులో మనకి ఏమేమి వచ్చాయో చూడండి. ఇది కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ పెడతాము, బుక్ చేయొచ్చు. మనకి మొత్తం అవి 5 ఇచ్చారండి. 4 సేమ్ కానీ కలర్స్ వేరు. మధ్యలో మిర్రర్ లాగా, ప్లాస్టిక్ మిర్రర్ లాగా. ఇంకో దాంట్లో స్క్రీవ్స్ అంటే ఫిట్టింగ్ కోసం. ఫస్ట్ మనం పియానోని ఎలా సెట్ చేయాలో చూద్దాం. ఇది బ్యాక్ అండి, ఇక్కడ సైడ్ పెట్టొద్దు, ఇది ఫ్రంట్, ఇది పెట్టాలి. ఇలా పెడితే స్క్రీవ్ అనేది ఈజీగా ఫిట్ చేయడానికి మనకు వస్తుంది. కన్ఫ్యూజ్ కాకండి. ఇంకా అటు సైడ్ కూడా సేమ్. ఇదేమో సెల్స్ బాక్స్. వాళ్ళు సెల్స్ ఏమి ఇవ్వలేదండి, మనమే కొనుక్కొని సపరేట్గా వేసుకోవాలి. టూ సెల్స్ అనేది పడుతున్నాయి ఎవ్రీడేవి, పెద్ద సైజ్వి. ఇంకొకటి, సెల్ పెట్టడానికి ముందు స్ప్రింగ్ ఉన్న సైడ్ ఎలాంటి గొట్టం లేకుండా చూడాలి. స్ప్రింగ్ ఉంది కదండి, అందుకే అక్కడ అది పెట్టాలి. ఇక్కడ రివర్స్ ఉంటుంది. తర్వాత స్క్రీవ్ యాజ్ ఇట్ ఈస్ ఫీడ్ చేసేయండి. ఇప్పుడు అది కొంచెం సేపు పక్కన పెడదాం. ఇంకా దానికి నిల్చోబెట్టడానికి స్టాండ్స్ అనేవి 2 ఇచ్చారు. ఇలా ఫిట్ చేయాలి ఆ పియానోని ఆ స్టాండ్స్కి. ఇక్కడ మనకి ఆన్ ఆఫ్ బటన్ అనేది ఇచ్చారు. అంతేనండి, ఇది ఒక సెట్. ఇది పక్కకు తీసుకొని పెట్టుకుందాం. నెక్స్ట్ స్టాండ్ అనేది సర్కిల్ లాగా ఉంది కదా, ఎలా అడ్జస్ట్ చేయాలో చూద్దాం. మనకి 5 ఇచ్చారన్నా కదా, ఆ 5ని వీటికి అడ్జస్ట్ చేయాలి. ఫస్ట్ సర్కిల్స్ అనేవి ఇచ్చారు జాయింట్ చేయడానికి, అవి తీసుకోవాలి.
ఇవి చూడ్డానికి భలే క్యూట్గా ఉన్నాయి కదండి. మనకి అక్కడ పైన ఎల్లో కలర్ థ్రెడ్ కనిపిస్తున్నాయి కదా, వాటికి ఇక్కడ సర్కిల్కి ఉన్న హాఫ్ సర్కిల్కి ఉన్న ఎల్లో కలర్ దానికి అడ్జస్ట్ చేయాలి. వీడియోలో చూపిస్తున్నాం కదా, అలా అలా అన్నిటికీ సెట్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు ఈ హాఫ్ సర్కిల్ లాగా ఉన్న దానికి అడ్జస్ట్ చేయండి. ఏం లేదండి, ఆ ఎల్లో కలర్ నుండి క్లిక్ తీసి బటన్ అనేది ఫిక్స్ చేయాలి. ఈజీ అండ్ సింపుల్. ఈ సెట్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు దీనికి సెట్ చేస్తే అయిపోయినట్టే. ఇప్పుడు మనకి మ్యాట్ ఇచ్చారు కదా, ఆ మ్యాట్ని కూడా స్టిక్ చేయడానికి ఇక్కడ లాస్ట్లో కనిపిస్తున్నాయి కదా, ఆ హోల్స్లో పెట్టుకోవాలి. అప్పుడు మ్యాట్ అనేది అక్కడిక్కడ జరగకుండా ఉంటుంది. ఇది వాటర్ ప్రూఫ్ మ్యాట్ అండి. ఇక్కడ వీడియోలో చూపిస్తుంది కదా ఎల్లో కలర్ స్టిక్, అది ఈ మనకు ఇచ్చిన స్టాండ్కి ఫిక్స్ చేయాలి. అలా ఫిక్స్ చేస్తే మ్యాట్ అనేది జరగకుండా ఫిక్స్ అయి ఉంటుంది. 4 సైడ్స్ ఇచ్చారండి మనకు అట్లా ఫిక్స్ చేయడానికి. ఇక్కడ మీకు ఇంకా బాగా కనిపిస్తుంది క్లియర్గా. ఇప్పుడు మనకి ఇదంతా సెట్ అయిందండి. బేబీని పడుకోబెట్టి వాళ్ళతో ఆడిపియడమే ఆలస్యం ఇంకా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.